ప్రైజ్ లార్డ్ పిల్లలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చక్కగా అందరూ సండే స్కూల్ ఫాలో అవుతున్నారా? మరి ఎవ్రీ వీక్ మీకు సండే స్కూల్ చక్కగా ఆన్లైన్లో వస్తుంది కదా, మరి అందరూ ఫాలో అవుతున్నారా? లాస్ట్ వీక్ మీరు ఏం లెసన్ విన్నారో మరి గుర్తుపెట్టుకున్నారా? గుర్తుపెట్టుకుంటే మరి కొంతమంది హ్యాండ్ వర్క్ ఆంటీ ఇచ్చారు కదా, ఎవరి గురించి చెప్పారు ఆంటీ? ఎవరి గురించి చెప్పారు గుర్తుందా? సాటన్ గురించి కదా. లూసిఫర్ ఎలా దేవుడు తయారు చేశాడు, తర్వాత లూసిఫర్ ఎలాగా తన యొక్క సౌందర్యవంతమైనటువంటి ఆ రూపాన్ని దేవుడు ఇచ్చినా కూడా తన యొక్క స్వభావంతో అపవాది ఎలా మారిందన్నది ఆంటీ చక్కగా మీకు చెప్పారు కదా. మరి కొంతమంది చక్కగా హ్యాండ్ వర్క్ చేసి సండే స్కూల్లో వాట్సాప్ గ్రూప్లో పెట్టారు కదా, వెరీ గుడ్. ఇంకా మిగతా వాళ్ళు కూడా హ్యాండ్ వర్క్ ఏమైతే ఇస్తున్నారో అవన్నీ కూడా మీరు ఫాలో అవుతూ ఉండాలి కదా. అలా ఫాలో అయితే దేవుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని చక్కగా బ్లెస్సింగ్స్, దేవుని బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మీకు వస్తాయి అన్నమాట. సరే, ఈరోజు మనం సండే స్కూల్ పరిచర్యని స్టార్ట్ చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థనతో మనం సండే స్కూల్ పరిచర్యని స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా నాన్న? మీరున్న ప్లేస్లోనే మీరందరూ ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చొని కళ్ళు మూసుకొని నాతో పాటు కలిసి మీరందరూ కూడా ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ ఘనమైన నామములు వేలాది వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. గొప్ప దేవుడు, కనికరం గల తండ్రివి, మా ఎడల మీరు చూపుతూ వస్తున్నటువంటి కృపకై మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి మేము స్తుతిస్తున్నాము నా తండ్రి. కృప కలిగిన దేవ, ప్రేమ కలిగినట్టు మా తండ్రి, ఈ సండే స్కూల్ ఆన్లైన్ పరిచర్య కోసం మీ ఎదుటికి వస్తున్నాము, మీ ఎదుటి సాగిలి పడుతున్నాము. కృపతో జ్ఞాపకం చేసుకునండి మా యొక్క చిన్న బిడ్డల్ని. ప్రభా నా తండ్రి, మీరు వారితో మాట్లాడుతూ రమ్మని ప్రార్థిస్తున్నాను. చిన్నతనంలోనే మీ యొక్క వాక్యాన్ని ప్రభా వారి యొక్క హృదయాల్లో పదిలిపరుచుకునేటువంటి విధంగా నా ప్రభా వారిని మలుస్తూ రండి. సాతాను వారి యొద్ద నుండి నా ప్రభా వారి ఇంటున్న దాన్ని దొంగిలించకుండా మీరే సహాయం చేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను. కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. వారితో మీరు మాట్లాడుతూ రండి. చింతనలోనే మిమ్మల్ని స్వరక్షకులుగా అంగీకరించేటువంటి ఏర్పాటును ప్రభా మీ యొక్క ఆన్లైన్ పరిచర్య ద్వారా చెప్పేటువంటి లెసన్స్ ద్వారా వారు పొందుకునేలాగా సహాయం చేస్తూ రమ్మని, ఈ పరిచర్య అంతటినీ పాటలతో మిమ్మల్ని మహింపరచని ఉండగా, వాక్య ధ్యానంలో మిమ్మల్ని గురించి తెలుసుకోవలసి ఉండగా ప్రభా మీరే సహాయం చేస్తూ రమ్మని, మీ ప్రియకుమారుడును మా రక్షకుడునైనటువంటి యేసు ప్రభా అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ఇప్పుడు అక్క వాళ్ళు చక్కగా యాక్షన్ సాంగ్స్ చేస్తారు. మీరు కూడా అక్కడుండి ఆ ప్లేస్లోనే ఉండి అక్క వాళ్ళతో కలిసి యాక్షన్ చేయడానికి ప్రయత్నించండి. కొత్త సాంగ్స్ అయితే మీరు కూడా నేర్చుకుంటే బాగుంటుంది కదా. అందరూ కూడా మీ యొక్క ప్లేస్లోనే ఉండి ఆ సాంగ్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఇప్పుడు చూద్దాము మరి సాంగ్స్. ఉదయ సాయంత్రమెన్నడు ప్రార్థించాయేసు నేర్పించెను. ఉదయ సాయంత్రమెన్నడు ప్రార్థించాయేసు నేర్పించెను. ప్రార్థింతును 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 యేసు వలె ప్రార్థింతును 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 యేసు వలె దానియేలు వలె ఎల్లప్పుడూ సిగ్గుపడక ప్రార్థింతును. దానియేలు వలె ఎల్లప్పుడూ సిగ్గుపడక ప్రార్థింతును. ఆత్మతోను సత్యముతో ఆత్మతోను సత్యముతో ఎల్లప్పుడూ ఆరాధింతును. ఎల్లప్పుడూ ఆరాధింతును. ఉదయ సాయంత్రమెన్నడు ప్రార్థించాయేసు నేర్పించెను. ఉదయ సాయంత్రమెన్నడు ప్రార్థించాయేసు నేర్పించెను.
బిడ్డగా ఉండాలేవా అపవిత్రపరిచి రాజ భోజనము మాకొద్దని అపవిత్రపరిచి రాజ భోజనము మాకొద్దని జయమొందిన దానియేలు షడ్రక్ మేషకు అబేద్నెగోలు జయమొందిన దానియేలు షడ్రక్ మేషకు అబేద్నెగోలు వద్దు వద్దని చెప్పాలేవా లోకాశలకు వద్దు వద్దని చెప్పాలేవా వద్దు వద్దని చెప్పాలేవా లోకాశలకు వద్దు వద్దని చెప్పాలేవా ముద్దు బిడ్డగా ఉండాలేవా యేసు స్వామికి ముద్దు బిడ్డగా ఉండాలేవా ముద్దు బిడ్డగా ఉండాలేవా యేసు స్వామికి ముద్దు బిడ్డగా ఉండాలేవా ఉదయకాలము మధ్యాహ్నము సాయంకాలము చివరి వేళలో ఉదయకాలము మధ్యాహ్నము సాయంకాలము చివరి వేళలో చింత లేదు బాధ లేదు భీతి లేదు భయం లేదు యేసున్నాడు నాతో యేసున్నాడు యేసున్నాడు నాతో యేసున్నాడు లోకమునకు వెలుగైన ఆ యేసే దారి చూపును లోకమునకు వెలుగైన ఆ యేసే దారి చూపును చింత లేదు బాధ లేదు భీతి లేదు భయం లేదు యేసున్నాడు నాతో యేసున్నాడు యేసున్నాడు నాతో యేసున్నాడు యేసున్నాడు నాతో యేసున్నాడు యేసున్నాడు నాలో యేసున్నాడు డుమ్ డుమ్ అంటూ డోలు మ్రోగింది హృదయంలో సంతోషం పొంగింది డుమ్ డుమ్ అంటూ డోలు మ్రోగింది హృదయంలో సంతోషం పొంగింది ఓ నా తమ్ముడు ఓ నా చెల్లెలు ఓ నా తమ్ముడు ఓ నా చెల్లెలు నా మంచి జీవితం యేసు ఇచ్చెను ఆ గొప్ప దేవుడు నన్ను మెచ్చెను నా మంచి జీవితం యేసు ఇచ్చెను ఆ గొప్ప దేవుడు నన్ను మెచ్చెను తానానానానన 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 దేహమే దేవుని ఆలయం చెడ్డవాటిని నేను చేయను దేహమే దేవుని ఆలయం చెడ్డవాటిని నేను చేయను నా మంచి జీవితం యేసుకే నా చిన్ని హృదయము యేసుకే నా మంచి జీవితం యేసుకే నా చిన్ని హృదయము యేసుకే తానానానానన 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 ఓకే పిల్లలు, విన్నారు కదా సాంగ్స్ అందరికీ బాగా నచ్చినాయి. మరి సాంగ్స్ అక్క వాళ్ళు చెల్లి వాళ్ళు బాగా చేశారు కదా. మరి
ఈరోజు మనం లెసన్లో నేను మీకు ఒక మంచి వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. గుడ్ హ్యాబిట్ కలిగినటువంటి వ్యక్తి కదా. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక మంచి ఏవైతే చేయమని దేవుడు ఆజ్ఞాపిస్తూ వచ్చాడో ఆ పనులు చేసినటువంటి ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆ వ్యక్తి ఎవరో తెలుసా మీకు? గుడ్ హ్యాబిట్ ఉంది అతనికి. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసా? ఎవరంటే డానియేల్ అన్నమాట. ఎవరు? డానియేల్. మీకు తెలుసు కదా, పేరు వినుంటారు కదా, దానియేలు అనే పేరు విన్నారు కదా. ఆయనకున్నటువంటి గుడ్ హ్యాబిట్ ఏంటో తెలుసా? అతను రోజుకి 3 times పర్ డే 3 times ఏం చేస్తాడు? దేవుని యొద్ద ప్రార్థన చేస్తూ ఉంటాడు అనమాట. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం కదా. మంచి హ్యాబిట్ కదా అది. మరి మీకుందా ఆ హ్యాబిట్? మరి రోజుకి మరి 3 సార్లు చేసుకోవడం అంటే మరి మీరు సమయం లేకపోయినా కల్పించుకొని మరి చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూల్లోనే ఉన్నారనుకోండి, స్కూల్లో ఉంటే మధ్యాహ్నం టైంలో లంచ్ టైం ఉంటుంది కదా. మార్నింగ్ అంటే లేవగానే చేసుకుంటారు, మధ్యాహ్నం ఆ లంచ్ టైంలో కొంచెం సమయం దేవునికి ఇవ్వచ్చు. అదే సమయంలో ఈవినింగ్ కూడా పడుకోబోయేటప్పుడు మరలా చేసుకోవచ్చు. ఇది చాలా మంచి మాదిరి అనమాట. డానియేల్ ఆ యొక్క మంచి మాదిరిని కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా మనకి బైబిల్లో దానియేలు అధ్యాయంలో మనకి 6వ అధ్యాయంలో, దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఎలా చేస్తాడు? ప్రతిరోజు కూడా 3 సార్లు రోజు కూడా ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడంట. మంచి లక్షణం కలిగినటువంటి దానియేలు కదా. అయితే ఈ దానియేలు గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. ఎలాగా దానియేలు ప్రార్థన చేస్తూ వచ్చాడో, అలా ప్రార్థన చేయడం ద్వారా ఎన్ని సమస్యలు ప్రార్థన చేయడమని ఆసరాగా తీసుకొని కొంతమంది వ్యక్తులు దానియేలు ఏ విధంగా ఇబ్బంది పెడతా వచ్చారో మనం ఈరోజు పాఠంలో తెలుసుకుందాం. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో మీరు చూస్తే, మీరు చదవగలిగిన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, చక్కగా చదువుకోండి, మీకు అర్థమవుతుంది. ఒక దేశానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరేంటి? దర్యావేషు. ఆ దర్యావేషు దానియేలుని చాలా ప్రేమించాడు. ఎందుకంటే దేవుని కృపను బట్టి, దేవుని యొద్ద ప్రతి దినము దానియేలు చేసేటువంటి ప్రార్థన బట్టి దేవుడు దానియేలుకి ఏమి ఇచ్చాడు? మంచి తెలివితేటలు ఇచ్చాడు, మంచి జ్ఞానం ఇచ్చాడు. ఎంత ఇంటెలిజెంట్ పర్సన్ అనమాట దానియేలు. అలాంటి వాడు మంచి టాలెంటెడ్ పర్సన్. ఎంత గొప్ప తెలివంటే ఆ దేశంలో ఉన్నటువంటి రైతులు, మాంత్రికులు, గారడి వాళ్ళందరికంటే కూడా 10 ఎక్కువైనటువంటి జ్ఞానం ఎవరికి ఉంది? దానియేలుకు ఉంది. ఎలా వచ్చింది ఈ దానియేలుకి జ్ఞానం అంటే దేవుడే దానియేలుకి ఆ జ్ఞానం ఇస్తా వచ్చాడనమాట. అంత గొప్ప తెలియగలిగినటువంటి దానియేలుని దర్యావేషు ఏమనుకున్నాడంటే, తన రాజ్యంలో తన రాజ్య వ్యవహారాలన్నీ కూడా చూడడం కోసమని దాదాపు 120 మెంబర్స్ని ఒక 120 మెంబర్స్ని అధిపతులుగా నియమిస్తూ వచ్చాడనమాట. 120 మెంబర్స్ని సెలెక్ట్ చేసి ఆ రాజ్య వ్యవహారాలన్నీ చూడటానికి ఆ రాజు ఏం చేశాడు? నియమిస్తూ వచ్చాడు. ఆ 120 మెంబర్స్ మీద మరలా 3 మెంబర్స్ని స్పెషల్ ఆఫీసర్స్గా వేసాడనమాట. ఒక రకంగా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే, ఒక ప్రధానమైనటువంటి వ్యక్తులుగా ఆ 120 మందిని మరలా 3 ఏర్పాటు చేశాడు. ఆ 3లో స్పెషల్ అంటే ఆ 3లో కూడా గొప్పవాడు ఎవరు అంటే దానియేలు. ఎందుకు దానియేలుకి ఇంత ఘనత ఇచ్చాడు రాజు అంటే, దానియేలు యొక్క తెలివి, దానియేలు యొక్క జ్ఞానము, అంతేకాకుండా దానియేలు యొక్క విధేయత, అతనికి ఉన్నటువంటి ఆ హంబుల్నెస్, అతనికి ఉన్నటువంటి ఆ క్వాలిటీస్ అన్నిటిని బట్టి ఆ రాజు దానియేలుని ఉన్నతంగా హెచ్చించాలని అనుకున్నాడు. అంతేకాకుండా దానియేలు కోసం ఒక స్పెషల్ పోస్టు, ఒక ఆ రాజ్యం మీద అన్నీ చూసుకోవడం కోసం ఒక స్థానాన్ని దానియేలుకి ఇవ్వాలి అని రాజు ఆలోచించుకుంటా ఉన్నాడు అనమాట. అలా ఆలోచించుకునేటువంటి సమయంలో ఏం జరిగిందంటే, ఈ దానియేలుని చూసి మిగతా వాళ్ళందరూ కూడా అసూయ పడతా వచ్చాడనమాట. ఎందుకు అసూయపడ్డారు? దానియేలుని అన్ని విషయాల్లో రాజుగారు ఏం చేస్తున్నాడు? ఘనత తీసుకొస్తా ఉన్నాడు, దానియేలుని మెచ్చుకుంటా ఉన్నాడు. ఆ రాజ్యం మీదే ఒక మంచి స్పెషల్ పోస్ట్ను ఒకటి ఏర్పాటు చేసి దానియేలుని అన్ని విషయాలు చూడటానికి పెడదాము అని అనుకున్నటువంటి సమయంలో మిగతా వాళ్ళు ఉన్నారు కదా అధిపతులు, వాళ్ళందరూ ఏం చేశారంటే చాలా అసూయపడ్డారు, జలసీగా ఫీల్ అయ్యారు అనమాట. ఎందుకంటే మమ్మల్ని కాకుండా దానియేలుని మాత్రమే ఈ రాజుగారు ఇంతగా హెచ్చిస్తున్నాడు, ఈ దానియేలుకి ఏంటంటే అంత స్పెషల్ అని వారిలో ఒకరు సనుక్కొని దానియేలు మీద ఒక అసూయ లాంటిది పెంచుకుంటా వచ్చారు కదా. మరి అలా అసూయ పెంచుకోకూడదు కదా పిల్లలు.
మీరు కూడా స్కూల్లో ఉన్నప్పుడు మీకంటే ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అనుకో, వాళ్ళని చూసి అసూయ పడతారా? అసూయ పడకూడదు. మీకంటే మంచి మార్క్స్ వచ్చినాయని, మీకంటే చాలా బాగున్నారని, మీకంటే చాలా మంచి బట్టలు వేసుకున్న వాళ్ళని చూసి మీరు ఎప్పుడు కూడా అసూయ పడకూడదు. ఎందుకంటే అసూయ పడడము, ద్వేషించడము, అబద్ధాలు ఆడటము, కోపపడడం, ఇవన్నీ కూడా ఎవరి లక్షణాలు? మీరు లాస్ట్ వీక్ చెప్పుకున్నారు కదా, సాటన్. ఆ సాటన్ నుంచే అవన్నీ కూడా వస్తాయి. మనం దేవుని బిడ్డలం కదా. మనం దేవుని బిడ్డలం అయితే మనలో ఎలాంటి లక్షణాలు ఉండాలి అంటే దేవునికి ఇష్టమైనటువంటి లక్షణాలే ఉండాలి. మనలో ప్రేమ ఉండాలి, అందరిని ప్రేమించేటువంటి తత్వం ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభువారు అంత ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, మనందరిని ప్రేమించాడు కాబట్టి, తన తండ్రి కుడిపార్శ్వం ఉండాల్సినటువంటి యేసయ్య ఏం చేశాడు? నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఏం చేశాడు? అంత పరలోకంలో నుండి భూమి మీదకి వచ్చి ఆ సిలువలో మరణించాడు కదా. మరి యేసయ్య కూడా నాకు ఎందుకులే వీళ్ళతోటి అని ఊరుకున్నారా? ఊరుకోలా. ఎందుకంటే మనం ఎలాంటి వారమైనా, మనం ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా మనల్ని ప్రేమించి యేసయ్య మనల్ని ఎంతగానో ప్రేమించినటువంటి వ్యక్తిగా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని చెప్పబడింది కదా. మరి ఆ లోకంలో మనందరం ఉన్నాం కాబట్టి మనల్ని ప్రేమించి ఆకాశం నుండి భూమి మీదకి వచ్చి ఆ సిలువలో ఎన్ని బాధలు అనుభవించాడో తెలుసు కదా, మీ అందరికి తెలుసు కదా. మమ్మీ వాళ్ళు, డాడీ వాళ్ళు మీకు చెప్తా ఉంటారు కదా ఎంతగా సిలువలో ఆయన ఎంతగా బాధలు అనుభవించాడు కదా. ఆయన వెళుతుంటే కొరడాలతో కొడతా ఉన్నారు కదా. ఆ కొరడాతో ఇలా కొట్టినప్పుడు ఆ వీపంతా కూడా, ఆ దేహం అంతా చీరుకుపోయి ఆ దేహం అంతా ఊడొచ్చేసిందంట కొరడాకి. మరి అంత బాధపడాల్సిన అవసరం ఏంటి? మన యొక్క పాపాల కోసం, మన పాపాలని పూర్తిగా తీసివేయడం కోసం ఆయన యొక్క రక్తం ద్వారా మన యొక్క ప్రతి పాపాన్ని కడిగి మనల్ని పవిత్రులుగా చేయాలని యేసయ్య అంత గొప్ప దేవుడు ఈ భూమి మీదకి వచ్చి మనల్ని ప్రేమించి అంత త్యాగం చేశాడు. మరి మనలో ఏముండాలి? ద్వేషం ఉండకూడదు, కోపం ఉండకూడదు, అసూయ ఉండకూడదు, అబద్ధాలు ఆడకూడదు. ఇవన్నీ కూడా ఈ లక్షణాలు మనం అసలు మనలో పెంచుకోనేకూడదు. ఎందుకంటే అలా పెంచుకున్నాం అనుకో, మనం ఎవరికి స్వాగతించినట్టు, ఎవరిని మనం పిలుస్తున్నట్టు, అపవాదిని మనలో పిలుచుకుంటున్నట్టు. ఈ లక్షణాలు ఎప్పుడైతే మనలో ఉంటాయో సాతాను చక్కగా వచ్చేసి మనలో తిష్ట వేసి కూర్చుంటుంది. అందుకే అలాంటి లక్షణాలు మనలో ఏమన్నా, అలాంటి సిమ్టమ్స్ ఏమైనా కనపడుతుంది అనుకో, ఎవరి మీద అసూయ వస్తుంది అనుకోగానే మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నాలో ఉన్నటువంటి అసూయను తీసేయి, ఆ ద్వేషాన్ని తీసేయి, అలాంటి జలసి లాంటి తత్వం ఏదైనా ఉంటే అది పూర్తిగా నా యొద్ద నుండి తీసేయమని మనం ఏం చేయాలి? యేసయ్యకు ప్రార్థన చేసుకోవాలి. ఓకేనా? సరే, ఇక్కడ చూస్తే ఈ వ్యక్తులందరూ కలిసి ఏం చేస్తున్నారు? దానియేలు మీద గూడు పుటాన్ని చేస్తూ ఉన్నారు. ఏం గూడు పుటాన్ని చేస్తున్నారు? చూడండి, వీళ్ళందరూ కలిసి ఏ విధంగా మంత్రాలు ఆడుకుంటా ఉన్నారు. దానియేలుని రాజుగారు ఎంతగా ఎందుకంట, దానియేలుని ఎందుకు అంత గొప్పగా హెచ్చించాలి, మేము కూడా ఉన్నాం కదా అని దానియేలు మీద అసూయ పడతా చెవులు కొరుకుంటా ఉన్నారు కదా. కనిపిస్తుంది కదా. వాళ్ళు యోచన చేస్తూ ఉన్నారు. యోచన చేసి వారు ఒక ఆలోచనకు వచ్చారు. ఏంటంటే ఆలోచన, ఈ దానియేలుని ఎలాగైనా కూడా అవిధేయుడిని, రాజుకు అవిధేయుడిని చేస్తే తప్ప ఏం జరగదు, రాజుకి ఈ దానియేలు మీదకి కోపం రావాలి. దానియేలు మీద కోపం రావాలంటే ఏం చేయాలి? రాజుకి వ్యతిరేకంగా ఏ లోపం చూద్దామన్నా ఏ లోపం లేదు. దానియేలు వెళ్ళే ప్రతి చోటకల్లా వెళ్ళి ఎక్కడ గమనించిన దానియేలులో ఎలాంటి లోపం లేదు. శ్రేష్టమైనటువంటి బుద్ధిమే కలిగినటువంటి వ్యక్తిగా దానియేలు కనిపిస్తున్నాడు. రాజుగారు ఏ పని అయితే చెప్పాడో ఆ పని చక్కగా నీట్గా సమర్థవంతంగా చేసి రాజుగారికి అప్పగిస్తున్నాడు. మరి ఏ లోపం ఉంటుంది? అన్నీ ఏ పని చెప్తే ఆ పని చక్కగా చేస్తా ఉన్నాడు. మరి ఏ లోపము కనపట్ల. మరి ఎలాగా రాజుగారి దృష్టిలో దానియేలుని అవిధేయుడిగా చేయాలి అని వీళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు. ఇంతకు మనం చూసాం కదా, అందులో చూసినట్లుగా ఒక ప్లాన్ వేసుకొని ఏ విషయంలో అయితే ఆ దానియేలు విశ్వాసానికి భంగం కలిగించేటువంటి విధానం, అంటే దానియేలు ఏదైతే నమ్ముకుంటున్నాడో అదే ఆసరాగా చేసుకొని దానియేలుని రాజుగారి ఎదుట దోషిగా నిరూపించాలని వీళ్ళు ఒక ప్లాన్ వేసుకుంటా వచ్చారు. ఏంటి దానియేలు చేసేటువంటి విషయం ఏంటి? దానియేలు అంతగా విశ్వాసంగా చేసేది ఏంటంటే దేవునికి ప్రార్థించడం కదా. దేవునికి ప్రార్థించడం ఒకటే ఆయన చేస్తాడు. దేవుని ఉమారు ప్రార్థిస్తాడని చెప్పుకున్నాం కదా. రోజుకు 3 సార్లు దానియేలు ప్రార్థన చేస్తాడు. ఈ ప్రార్థనని ఆసరాగా చేసుకుని దానియేలు మీద ఎలా అయినా సరే రాజుగారికి అవిధేయత, రాజుగారికి కోపం పుట్టించే విధంగా ఏర్పాటు చేయాలి అనుకున్నాడు. చూసారా పిల్లలు,
దేవుని ప్రజలపై ఎలాంటి కుయుక్తులు సాతాను ఏర్పాటు చేస్తుందో చూస్తారా? దేవుని ప్రజలకి, దేవుని ఇచ్చినటువంటి చట్టాలకి, ప్రభుత్వం చేసేటువంటి చట్టాల ద్వారా కొన్ని ఇబ్బందులు తేవాలని సాతాను ప్రయత్నిస్తున్నాడు కదా. దానియేలు విషయంలో కూడా అంతే చేశాడు. దానియేలు ముమ్మారు ప్రార్థన చేయడమే ఒక సాకుగా, కుంటి సాకుగా చూపించి దానియేలు నా సింహపు బోన్లో వేయాలని అక్కడ ఉన్నటువంటి అధిపతులందరూ కూడా ప్లాన్లు వేస్తారు. మరి ఈ రోజుల్లో కూడా దేవుని చట్టాలకి, అదేవిధంగా ప్రభుత్వ చట్టాలకి ఘర్షణ పుట్టించి తద్వారా దేవుని బిడ్డల్ని కొలాప్స్ చేయాలని, దేవుని బిడ్డల్ని బాగా వారిలో లేనిపోయినటువంటి, వారి మీద లేనిపోయినటువంటి కూడా కల్పించాలని సాతాను రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? దానియేలు వలె మనం ఏం చేయాలి? నమ్మకంగా ఉండి దేవుని ప్రార్థించేటువంటి వారంగా మనం ఉండాలన్నమాట. అందుకే ఏం చేస్తారంటే వీళ్ళందరూ కలిసి దానియేలు ఎట్టి పరిస్థితుల్లో కూడా లోబడిన చట్టం ఏదన్నా ఉంటే దాని ద్వారా దానియేలు ఇరికించాలి అని ప్లాన్ వేస్తారు. దానియేలు లోబడిన చట్టం అంటే దేవుని సేవించడం తప్ప ఏదైనా కూడా రాజుగారు చెప్పింది దానియేలు చేస్తాడు కదా. అందుకని దానియేలు లోబడిన చట్టం, దానియేలు ఒప్పుకోనటువంటి విధానం ఏదైనా అలాంటి చట్టాన్ని ఒకదాన్ని చేసి తద్వారా దానియేలు ఏం చేయాలనుకున్నారు? ఇరకాటంలో పెట్టాలని అధిపతులందరూ కలిసి ప్లాన్ వేశారనమాట. వేసినప్పుడు కాబట్టి దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? బైబిల్ పట్ల మన నమ్మకాల విషయంలో రాజీ పడకూడదని దానియేలు చూస్తే మనకి అర్థమవుతుంది. బైబిల్ విషయంలో మనకున్నటువంటి నమ్మకాల విషయంలో మనం ఎప్పుడు కూడా రాజీ పడకూడదు. దానియేలు అలాగే చేస్తూ వచ్చాడు. ఎలాంటి చట్టాలు చేసినా, ఎన్ని చేసినా మరి ఆ చట్టం గురించి దానియేలు కూడా విన్నాడు. విని కూడా ఏమీ తొణకలేదు. తన పని తాను చేసుకున్నాడు. తన యథాప్రకారము రోజుకు 3 సార్లు ప్రార్థన చేయడం, తన పై గదిలోకి వెళ్ళిపోయి ఆ కిటికీ తెరిచి దేవునికి ప్రార్థన చేయడం ఆపలేదు దానియేలు. ఎంత గొప్ప గ్రేట్ కదా అసలు. ఒక రాజుగారు ఒక ఆజ్ఞని జారీ చేసినప్పుడు అది చేయకపోతే ఏమవుతుంది? అవిధేయతే కదా. అయినా కూడా అవిధేయత అయినప్పటికీ కూడా అది తనకున్నటువంటి దేవుని పట్ల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా దానియేలు ఏం చేస్తా వచ్చాడు? ప్రార్థన చేస్తానే వచ్చాడు. ఇది ఆశ్రయం చేసుకొని వీళ్ళందరూ మళ్ళీ ఏం చేస్తారు? ఒక శాసనాన్ని ఏర్పాటు చేస్తారు. ఎలాగంటే రాజుగారి చేతే, అది మామూలు వీళ్ళ మాటలతో చెప్తే దానియేలు వినడు కదా. రాజుగారి ద్వారా ఒక శాసనాన్ని ఏంటంటే దాదాపు ఒక 30 రోజుల పాటు ఎవ్వరు దేవుళ్ళను కూడా ఏం చేయకూడదు? ప్రార్థించకూడదు. మనుషులతో కానీ దేవునితో కూడా ఏ మనవులు కూడా చేయకూడదు. ఒక 30 డేస్ అంటే 1 మంత్, ఒక నెల రోజుల పాటు ప్రతి ఒక్కరూ ఆ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఏం చేయకూడదంట? వాళ్ళు దేవుణ్ణి ప్రార్థించకూడదు. తర్వాత ఏ మానవులతో కూడా ఏ మనవిని చేయకూడదు. ఏమన్నా ఉంటే ఎవరికి చేయాలి? ఆ రాజుగారికి మాత్రమే చేయాలి అని ఒక శాసనాన్ని తెలివిగా రాజుగారి చేత, రాజముద్ర చేత వేయించి వాళ్ళు ఒక ప్లాన్గా దాన్ని నిరికించాలని చూశారు. ఇదన్నీ తెలిసి కూడా దాన్ని ఏమాత్రం తొడకుండా యథాప్రకారం చేంజ్ చేస్తూ వచ్చాడు. తను యథాప్రకారం చేసుకునేలాగిన మూడు పూటలు అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం 3 పూటలు కూడా ఏం చేస్తూ వచ్చాడు? దానియేలు ప్రార్థన చేస్తూ వచ్చాడు. కనిపిస్తుంది కదా. ఆ రాజాజ్ఞ వచ్చిన తర్వాత, రాజుగారి శాసనం వచ్చిన తర్వాతే ఏమి భయపడకుండా ఎవరు? దానియేలు చక్కగా చూస్తారు కదా, కనిపిస్తుందా? నీట్గా కూర్చొని పక్క నుండి వాళ్ళు చూస్తూ ఉన్నారు కదా ఇక్కడ ఉండి. వీళ్ళందరూ ఎప్పుడు ఇతను వాళ్ళు ఆ విధంగా ప్రార్థన చేస్తాడా, ప్రార్థించిన వెంటనే ఇతను తీసుకెళ్ళి ఆ సింహపు బోన్లో వేసేయాలని ప్లాన్ వేసి వాళ్ళందరూ చూస్తూ ఉన్నారన్నమాట. ఇవన్నీ తెలిసి కూడా దానియేలు ఏం చేశాడు? ప్రార్థన చేయటం ఏమీ మానుకోలేదు. వీళ్ళు ఆ సమయం కోసం ఉన్నారు కదా, ఒక శాసనం ఏర్పాటు చేశారు కదా. కానీ దానియేలు ఆ శాసనాన్ని ఏం పట్టించుకోకుండా తను యథాప్రకారం ఈ జరిగినప్పుడు దానియేలు వయసు ఎంతో తెలుసా? 83 years. 83 yearsలో ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు దేవునికి కదా. మరి మీరు ప్రార్థన చేసుకుంటారా? ఎలా చేసుకుంటారు? మోకాళ్ళు వేసి మరి ప్రార్థన చేసుకుంటారా? ఎప్పుడైనా మనం ప్రార్థన చేసేటప్పుడు మోకాళ్ళు వేయాలి. మోకాళ్ళు వేస్తే ఏమవుతుందో తెలుసా? బాడీ అంతా సరెండర్ అవుతుంది. అదే పడుకొని కూర్చొని రకరకాల భంగిమలు అనుకో మనం దేవుని అంతగా ప్రార్థించలేము. మనం ఎప్పుడైతే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తామో మన బాడీ అంతా కూడా ఏమవుతుంది? సరెండర్ అవుతుంది. దేవునితో మనకున్నట్టు సన్నిహిత సంబంధం చక్కగా ప్రార్థన చేసుకోవడానికి అది ఒక ముఖ్యమైనటువంటి సూత్రం అన్నమాట. మీరు కూడా మరి చేస్తారా? మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలి? ఖచ్చితంగా మోకాళ్ళు వేసి తండ్రి అని మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం అలా ప్రార్థన చేస్తామో మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. మరి దానియేలు 83 yearsలో కూడా ఎలా ప్రార్థన చేశాడంట? మోకాళ్ళు వేసి చక్కగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంత మాదిరో కదా. మరి దానియేలు ఆ విధంగా ప్రార్థన చేస్తున్నప్పుడు వీళ్ళందరూ వచ్చేసి
దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు కదా. శాసనం ఏమని ఉంది, 30 రోజుల పాటు ఎవ్వరు దేవుళ్ళకి ఎవరిని కూడా ఏం చేయకూడదు, ప్రార్థించకూడదు, మనము చేయకూడదు. ఏ మానవులతో ఏమైనా అవసరాలు ఉన్నా ఎవరికి విన్నవించుకోవాలి, రాజుగారి దగ్గరికి వెళ్ళి విన్నవించుకోవాలి. ఇది వాళ్ళ ప్లాన్ ప్రకారం చేశారు కదా. ఒకవేళ అలా కనుక చేస్తే, ఒకవేళ ఆ రాజుగారి ఆజ్ఞని మీరి కనుక ఎవరైనా వాళ్ళ దేవుళ్ళను కానీ ఎవరికైనా ఈ విన్నపాలు కనుక వినిపిస్తే వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి, సింహాలు ఉన్నటువంటి బోన్లో వేయాలి, సింహాల గుహలో వేయాలని ఒక శాసనం చేయించారు. మరి ఇవన్నీ తెలిసి కూడా దానియేలు అసలు ఏం భయపడలేదు. పిల్లలు జాగ్రత్త వినండి, దానియేలు ఎంత బాగా మాదిరి చూపిస్తున్నాడు. భయపడలేదు, ఎందుకంటే దేవునితో ఆయనకున్నటువంటి సన్నిహిత సంబంధం కదా. దాన్ని వదిలిపెట్టుకోవడానికి, బైబిల్ విషయంలో దేవుని విషయంలో రాజీ పడడానికి దానియేలు అసలు ఒప్పుకోలేదు. అందుకు ఏమాత్రం కూడా ఒప్పుకోనట్టుగా మనకి ఇక్కడ దానియేలు మనకి కనిపిస్తాడు. తన యొక్క అలవాటుని మార్చుకునేలా చేయడానికి వాళ్ళు ఎన్ని ప్లాన్లు వేసినా దానియేలు అసలు మార్చుకోలేదు. అందుకే మనం మన యొక్క ప్రార్థన సమయాన్ని నిర్లక్ష్య పెట్టేటువంటి విషయాలు కానీ ఏమైనా తారసపడి అనుకోండి, మన ప్రార్థన నిర్లక్ష్యం చేసి పెట్టేలా కూడా కొన్ని విషయాలు మనకి వచ్చినాయి అనుకోండి. అలాంటి సమయంలో మనం ఏం చేయాలి, ప్రార్థనకి ప్రాముఖ్యతనివ్వాలి. అంతే తప్ప మనం ఆ ప్రార్థన సమయం కంటే ఆ వచ్చిన పనిని ముందుగా చేసుకొని ఈ ఒక్కరోజు ఏముందలే ప్రార్థన చేసుకుని ఈ పని ముఖ్యం కదా అని వదిలేయకూడదు. మనకి ఎన్ని పనులున్నా వాటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి, ప్రార్థన సమయాన్ని దొంగిలించేటువంటి పనులు మనకి సాతాను అనేక రకాలుగా తెస్తాడు. గుర్తుపెట్టుకోండి, మనం ప్రార్థించే సమయంలోనే అనేకమైనటువంటి విషయాలని అంటే ప్రార్థన కంటే అవి ముఖ్యము అనేలా అనిపించే విధంగా సాతాను రకరకాలుగా ప్లాన్స్ వేస్తాడు కదా. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ప్రార్థన సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్య పెట్టకూడదు. ప్రార్థన సమయాన్ని మించినటువంటి ఏమున్నా కూడా వాటన్నిటికంటే ప్రార్థనే ఎక్కువ ముఖ్యం అన్నది మనం నిరూపించుకునే విధంగా మనం ప్రయత్నించాలి. ఇక్కడ చూస్తే దానియేలును ఇంకేం చేస్తారు, ప్రార్థన చేస్తూ ఉండేసరికి వచ్చేసి అందరూ కలిసి దానియేలుని ఏం చేశారు, తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, చూసావా రాజా, మీరు దానియేలును బహు గొప్పగా హెచ్చించారు కదా, మీ యొక్క ఆజ్ఞను అసలు శిరసావహించకుండా తన ఇష్టం వచ్చినట్లుగా ఆయన దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాడు, ఇది చాలా తప్పు కదా అని రాజుగారి దగ్గరికి వెళ్ళి దానియేలు యొక్క విషయం అంతా కూడా చెప్పారు. ఆ దానియేలు అంటే ఆ రాజుగారికి కూడా చాలా ఇష్టం. ఎందుకంటే దానియేలుకు ఉన్నటువంటి మంచి బుద్ధిని బట్టి, తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి దానియేలు అంటే ఆ దర్యావేష్ రాజు చాలా ఇష్టపడ్డాడు అనమాట. చాలా కలత చెందాడు రాజుగారు. వీళ్ళు వచ్చి చెప్పగానే ఇంకేం చేస్తాం, రాజాజ్ఞ ముద్ర వేశాడు, ఆయన ఏం చేయలేని పరిస్థితి. తెలివిగా వాళ్ళు ఏం చేశారంటే రాజుగారి చేతే అది ఆజ్ఞ వచ్చేలాగా చేశారు కాబట్టి ఇంకా రాజుగారు ఏమన్నా చేద్దామని ఆలోచించినా కూడా వాళ్ళు అవకాశం ఇవ్వకుండా వెయ్యాల్సిందే సింహపు బోన్లో. ఎందుకంటే రాజుగారు ఆజ్ఞను మీరారు కాబట్టి ఆలోచించుకోండి రాజా అని రాజుగారిని పదే అనేసరికి దర్యావేషు ఏమి చేయలేక ఇంకేం చెప్పాడు, సరే తీసుకువెళ్ళి సింహాల బోన్లో దానియేలుని వేయండి అని చెప్పాడనమాట. చెప్పినప్పుడు దానియేలుని తీసుకెళ్ళి సింహాల బోన్లో కనిపిస్తుంది కదా, సింహాల బోన్లో ఆ భూగర్భంలో ఏం చేస్తున్నారు, తోసేస్తున్నారు. అప్పుడు నిబంధనల ప్రకారం తప్పులు చేసిన వాళ్ళు, రాజుగారి ఆజ్ఞను మీరిన వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే సింహాలన్నీ ఉండేవి, ఆ సింహాల బోన్లు వేసేసేవాళ్ళు. ఆ సింహాలు ఏం చేసేవి, చీల్చి చెండాడాయి అనమాట. సింహం ఇట్లా పట్టుకుంటే మనకు భయం వేస్తుంది కదా, ఎలా ఉంటుంది సింహం, అదంతా తెచ్చుకొని మీదకు వచ్చేస్తుంది కదా. మరి రాజుగారు చెప్పిన వెంటనే దానియేలు ఏమి అబద్ధం ఆడదాము, నేను చేశాను, నా దేవునికి నేను ప్రార్థన చేశాను, నిజం ఒప్పుకున్నాడు. ఆ రాజుగారి ఆజ్ఞ ప్రకారం ఏం చేశారు, దానియేలుని తీసుకెళ్ళి సింహపు బోన్లో వేసేసి ఇంకేం చేశారు, ఆ అక్కడున్న రాయిని దొర్లించారు. మళ్ళీ బయటికి రాకుండా ఆ సింహాల బోన్లో దానియేలుని వేసేసి ఆ రాయిని కూడా మీద పెట్టేశారనమాట, దాని మీద గుహ మీద. ఇంకప్పుడు ఈ రాజుగారు ఏమన్నాడంటే, నీ దేవుడైనటువంటి, నువ్వు సేవించేటువంటి నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు అన్న ఇది దానియేలుతోటి రాజుగారు మాట్లాడడం అనేది జరిగింది. ఎందుకంటే రాజుగారికి కూడా దానియేలు అంటే చాలా ఇష్టం కదా. ఇష్టం కాబట్టి రాజుగారు కూడా ఏం చెప్తాడంటే, నువ్వు సేవించేటువంటి నీ దేవుడు ఏం చేస్తాడు, నిన్ను ఖచ్చితంగా విడిపిస్తాడు, నిన్ను రక్షిస్తాడని ఆ రాజుగారు ఆ మాట అనడం అనేది జరిగింది. రాజు ఏం చేస్తాడు, దేవుడే దానిని రక్షిస్తాడని ఒక నమ్మకాన్ని, ఆశని వ్యక్తం చేస్తాడు. ఎందుకంటే రాజుగారికి దానియేలు అంటే చాలా ఇష్టం. దానియేలు యొక్క దేవుని మీద కూడా అతనికి ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసాన్ని బట్టి రాజుగారు కూడా అలా అని ఉండొచ్చు.
అయితే రాజుగారు ఇంటికి వెళ్ళి ఇంకా ఉపవాసం ఉంటాడనమాట. ఆ రాత్రి అంతా కూడా దానియేలు కోసం రాజుగారు ఉపవాసం ఉండి ఆ రాత్రి అంతా నిద్ర పట్టదు. ఎందుకంటే దానియేలుని ఆ సింహాలు తినేస్తాయేమో ఎలాగా అని ఆ నైట్ అంతా కూడా రాజుగారు అస్సలు నిద్రపోకుండా అలాగే మెలుకుతో ఉంటాడు ఆ రాజుగారు. ఉన్నప్పుడు ఇంకా తెల్లవారుజామున పొద్దున్న ఏం చేస్తాడు, ఉదయాన్నే రాజుగారు ఏం చేస్తాడు, అక్కడికి వస్తాడు. అయితే ఈలోపు ఏం జరుగుతుందో తెలుసా పిల్లలు? దేవుడు ఎంత గొప్పవాడు కదా. ఈ రాజుగారు వచ్చేసి అక్కడికి గుహ దగ్గరికి వచ్చి తీయండి, ఆ గుహ ద్వారం తీయండి అనగానే, ఉదయాన్నే వచ్చి తీయమనగానే అక్కడ ఉన్నటువంటి భటులు ఆ గుహ ద్వారా ఉన్నటువంటి రాయిని పక్కకి తీసి ఇలా తీస్తూ ఉంటారు. రాజుగారు అక్కడ నిలబడి చూస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు రాజుగారు వచ్చి ఏమని పిలుస్తాడో తెలుసా? పెద్దగా కేక పెడతాడు. గుహ దగ్గరికి వచ్చి రాజుగారు ఏమని కేక పెడతాడో తెలుసా? దానియేలు అని చాలా దుఃఖ స్వరంతో పిలుస్తాడు. ఎందుకంటే దానియేలు చనిపోయాడేమో, ఎందుకంటే దానియేలు స్నేహితుడిగా ఫీల్ అవుతాడు అనమాట. దర్యావేషు రాజు చూసి పెట్టుకొని అక్కడ రాయి పొర్లించి పెద్దగా అరుస్తున్నాడు, దానియేలు అని పిలుస్తున్నాడు అనమాట. పిలువగానే అనుకుని ఉంటాడు దానియేలు చనిపోయి ఉంటాడు, అయ్యో అని చెప్పి ఆయన దుఃఖ స్వరంతో పిలవగానే ఏం పిలుస్తాడు తెలుసా? దానియేలు, నీవు సేవించు నిత్యము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అడుగుతాడు కదా. అరిచినప్పుడు అప్పుడు దానియేలు ఎంత బాగా సమాధానం చెప్తాడో తెలుసా? కనిపిస్తుందా? చుట్టూ ఏమున్నాయి? సింహాలు ఉన్నాయి, మధ్యలో దానియేలు ఉన్నాడు. చూడండి ఎలా ఉన్నాడు, ఎంత టీవీగా నిలబడ్డాడు. రాజు చిరకాలం జీవించునుగాక అని దానియేలు పలికి, నేను సేవించేటువంటి నా దేవుడు నన్ను ఏమి చేయకుండా సింహాల నోళ్ళని ఒక దూతను పంపి మూయించాడు రాజా, నేనేమి నీ ఎదుటి తప్పు చేయలేదు కదా అని అంటాడు. ఇంకెంతో ఆనందపడతాడు అనమాట రాజుగారు. ఎంత గొప్పగా ఆనందపడతాడంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే దానియేలుని సింహాలు ఏమీ చేయలేదు. చూడండి పిల్లలు, దేవుడు ఎంత గొప్పవాడంటే నిజంగా దేవుణ్ణి ప్రేమించి దేవుని ప్రార్థించే బిడ్డలకి దేవుడు ఎప్పుడు కూడా తన యొక్క కనుదృష్టితో వారిని గమనిస్తానే ఉంటాడు. ఎందుకంటే దేవునికి అలాంటి బిడ్డలంటే చాలా ఇష్టం పిల్లలు. మరి దానియేలు ప్రాణాలకి తెగించి తను సేవించున్న దేవుణ్ణి ప్రార్థించకుండా మానలేదు కదా. మానకుండా ఏం చేశాడు? చక్కగా ప్రార్థన చేస్తూ వచ్చాడు. మరి సింహాల బోన్లో వేసినా కూడా దేవుడు తన దూతని పంపించి దానియేలుని ఏమి చేయకుండా సింహాల నోళ్ళని ఏం చేశాడు? మోయించేశాడు కదా. ఎంత గొప్ప సాక్ష్యమో దానియేలుది కదా. మరి అసలు పాపం లేనట్టు బైబిల్లో మనకి ఏ పాపం కూడా చేయకుండా ఉన్నటువంటి వ్యక్తుల్లో యోసేపు ఒకడు, మనకి దానియేలు ఒకడు కనిపిస్తాడు. యోసేపు కూడా పాపం దగ్గరకు వచ్చినా కూడా పారిపోతూ వచ్చాడు. దానియేలుకి అయితే అసలు ఆ పాపం కూడా అంటలా. ఎందుకంటే దేవుని ముమ్మారి ప్రార్థించేటువంటి దానియేలు ఎంతో గొప్పగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆ దేవుడు ఏం చేశాడు? నన్ను సింహాలు ఏమి తినివేయకుండా వాటి నోళ్ళని దూతను పంపి ముయించేశాడు రాజా, మీతో నేనేమి పాపం నేనేం తప్పు చేయలేదు కదా అని అడిగినప్పుడు చాలా సంతోషపడి దర్యావేషు తీయండి, బయటికి తీసేయండి దానియేలు అన్నప్పుడు దానియేలు బయటికి ఇలా తీసుకు ఎప్పుడైతే పక్కన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా, దానియేలు మీద లేనిపోని అన్ని చాడీలు చెప్పేసి అబద్ధాలని చెప్పేసి దానియేలు ఎలాగైనా సింహాల చేత తినేయించాలి, అలా చనిపోయేటాడు అనుకుంటారు వీళ్ళందరూ, అలా ఫీల్ అయిపోతారు అనమాట. అయితే దానియేలుని దేవుడు ఏం చేశాడు? చాలా అద్భుతంగా తన యొక్క దూతని పంపించి ఆ సింహాలు ఏమి కూడా అలా ముట్టుకోకుండా చేశాడు కదా. చాలా గొప్ప సాక్ష్యం దానియేలుది కదా. అప్పుడు ఈ రాజుగారు ఏం చేస్తాడు? ఎవరైతే దానియేలు మీద అన్ని అబద్ధాలు చెప్పి ఆ శాసనం చేయించారో వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా ఆ సింహాల బోన్లోని వేస్తే సింహాలు శుభ్రంగా అన్ని వాళ్ళందరినీ కూడా తినివేస్తాయి. అప్పుడు రాజుగారు ఏమంటాడు తెలుసా? మనం చదువుదామా? అది దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. మీరు బైబిల్ ఉంటే బైబిల్స్ తీసుకుని నాతో పాటు మీరు కూడా కలిసి చదవండి. 6వ అధ్యాయము 26వ వచనం నాతో కలిసి మీరు కూడా చదవండి నాన్న. ఏమని చెప్తాడంటే అప్పుడు ఆ రాజు, నా సముఖమున నియమించిన దేవుడమనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వములు యందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు,
ఆయనే యుగ యుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయవాడు. ఆయనే సింహముల నోట నుండి దానియేలును రక్షించునని వ్రాయించాడు. ఇలా రాయించాడు తెలుసా? దానియేలు దేవుడు ఎలాంటి వాడంట? దానియేలు దేవుడే నిజమైనటువంటి దేవుడు. కాబట్టి దానియేలు యొక్క దేవునికి అందరూ కూడా భయపడి ఆయన సముఖమున ఉంచుండాలని ఇది ఇలాంటి ఒక తాకీదు ఏర్పాటు చేయించాడు. ఆ దేశం అంతా కూడా ఇంకెవరిని ఆరాధించాలి, ఎవరిని సేవించాలని చెప్తున్నాడు? దానియేలు యొక్క దేవుణ్ణి. ఎందుకంటే ఆయన పరమందును భూమి మీద కూడా అనేకమైనటువంటి సూచక కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు. ఆయనే నిజమైన దేవుడు. ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎదుట భయపడి వణుకుచుండాలి అని ఒక తాకీదు దర్యావేషు రాజు చేస్తాడు కదా. చాలా గొప్ప ఆ సాక్ష్యం కదా దానియేలుది. మరి దానియేలు యొక్క గుడ్ హ్యాబిట్ కదా, అంత మంచి హ్యాబిట్ కలిగి ఉన్నాడు కనుకనే ఏమైంది? ఆ సింహాల నోళ్ళ నుంచి దేవుడు దానియేలుని తప్పిస్తా వచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం కూడా మనకి ఏ అవసరత వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఏం చేయాలి పిల్లలు? మనం దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి ప్రార్థించాలి. ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి? మన యొక్క ప్రార్థనని, మన యొక్క విజ్ఞాపనని ఆయనకి చెల్లించేటువంటి వారంగా ఉంటారు. సరే, మీరు ఈ వారం మెమరీ వర్స్ చూస్తారా? ఈ వారం మెమరీ వర్స్ ఏంటంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఓకేనా? ఇది మెమరీ వర్స్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి విషయంలో కూడా మనం ప్రార్థన విజ్ఞాపన చేత ఎవరికి తెలియచేయాలి? దేవునికి తెలియచేయాలి. చూడన్నా మీ హ్యాండ్ వర్క్ ఇది. ప్రార్థించే చేతులు, హ్యాండ్స్ కదా, 2 జోడించి దేవునికి ప్రార్థించడం. ఇది మీకు హ్యాండ్ వర్క్. ఓకేనా నాన్న? కనిపిస్తుంది కదా, ఈ 2 చేతులు ప్రార్థించే చేతులు అనమాట కదా. మరి మన ప్రార్థనల్ని, మన విజ్ఞాపనలు ఎవరికి తెలియజేయమని చెప్పుకున్నాం? మెమరీ వర్స్లో దేవునికి తెలియజేయమని చెప్పుకున్నాం. కాబట్టి మన యొక్క ప్రతి విషయంలో కూడా మన యొక్క అవసరతలన్నీ కూడా మనం ఎవరికి తెలియపరచాలి? దేవునికి తెలియపరచాలి. మరి అర్థమైందా? దానియేలు ఎంత బాగా ఆ ప్రార్థన విషయంలో ఏమాత్రం కూడా రాజీ పడకుండా దేవుని ప్రార్థించే విషయంలో రాజుగారి దగ్గర నుంచి ఎలాంటి ఆజ్ఞ శాసనం వచ్చినా కూడా ఏం చేశాడు? ధైర్యంగా నిలబడి దేవునికి నిలబడ్డాడు. మనం కూడా అలాగే ఉండాలి. దేవుని విషయంలో, ప్రార్థనకు సంబంధించిన విషయంలో, దేవునికి సంబంధించిన విషయంలో మనకు అనేక సమస్యలు వచ్చినప్పుడు మనం ఎవరికని మొగ్గాలి? దేవుని వైపే మనం ఉండాలి. అప్పుడు దానియేలు మాదిరి మనం ఏం చేస్తాము? ఆశీర్వదింపబడతాం. తర్వాత దానియేలుని ఆ దేశం మొత్తానికి ఒక ప్రధాన మంత్రిగా చేసి ఆ రాజు ఏం చేశాడు? ఘనపరుస్తూ వచ్చాడు. ఎందుకంటే దానియేలు దేవుని ఘనపరిచాడు కాబట్టి రాజు ఏం చేశాడు? దానియేలుని ఘనపరిచాడు. నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరుస్తానని దేవుడు చెప్పాడు కదా. దర్యావేషు ద్వారా దానియేలుకి ఆ ఘనత వచ్చేట్లుగా దేవుడు చేశాడు. అర్థమైందా పిల్లలు? మరి మెమరీ వర్స్ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము, అలాగే హ్యాండ్ వర్క్ కదా. మీరు ఇవన్నీ కూడా మీరు వాట్సాప్ గ్రూప్లో చక్కగా పెట్టండి. ఓకేనమ్మా? మరి ప్రార్థన చేసుకొని ఈ సండే స్కూల్ పరిచయం మనం ఇంకా ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాము. మీరు కూడా మీ ప్లేస్లో ఉండే అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ ఘనమైన నామమునికి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. సండే స్కూల్ ఆన్లైన్ పరిచర్యలో మీరు చూపిన కృపకై మీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. ప్రభా, పాటలతో బిడ్డలు మిమ్మల్ని మహిమపరిచిన ఉండగా మీరే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. అలాగే వాక్యదానంలో కూడా మీరు చూపిన కృపకై మీకు వందనాలు. మీ యొక్క పరిశుద్ధాత్మ సంచారాన్ని మా మధ్య మీరు నింపినారని మేము నమ్ముచున్నాం తండ్రి. విన్నటువంటి వాక్యాన్ని ప్రభా బిడ్డలు వారి యొక్క మనసులో నా ప్రభా ముద్రించుకునే విధంగా సహాయం చేస్తురండి. దానియేలు యొక్క మాదిరిని చిన్నతనం నుంచే వారు తండ్రి పెద్ద ఎంతవరకు కూడా ప్రభా పెద్దవారై జీవిత పర్యంతం వరకు నా ప్రభా దానియేలు యొక్క మాదిరిని వారి జీవితంలో
అలవర్చుకుని వారిలా ఉండట్లో సహాయం చేయండి. మా యొక్క బిడ్డలు, మా యొక్క సండే స్కూల్ బిడ్డలు ఎవరైతే తండ్రి ఈ యొక్క ఆన్లైన్ పరిచయం చూస్తున్నారో ప్రతి ఒక్కరితో తండ్రి మీరు మాట్లాడుతూ రండి. మీ యొక్క శిలువ కార్యాలను తలపోసుకుంటూ తద్వారా దానిలో ఒక మాదిరిని, ఆ ప్రార్థన మాదిరిని ప్రభా వారు కూడా వారి జీవితంలో కలిగి ఉండట్లో మీరు సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాను. కృపతో జ్ఞాపకం చేసుకోనండి. వారు ఎన్నటువంటి ఈ వాక్యాన్ని వారి హృదయంలో భద్రపరుచుకొని ప్రభు వారి జీవితంలో తండ్రి నడిపించడంలో సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాను. కృపతో జ్ఞాపకం చేసుకుని తండ్రి మీరు చూపిన కృపకై మీకు వందనాలు స్తుతులు చెల్లించుకోవచ్చు. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ పిల్లలు.